95 న్యూస్ స్పీడ్ న్యూస్ కి స్వాగతం. తెలంగాణ కాంగ్రెస్ నూతన ఇన్ఛార్జ్ మాణిక్రావు ఠాక్రేతో ఎంపీ కోమటిరెడ్డి వెంకటరెడ్డి భేటీ అయ్యారు. ఈ భేటీ అనంతరం కోమటిరెడ్డి మీడియాతో మాట్లాడుతూ తనకిచ్చిన షోకాజ్ నోటీసులు ఎప్పుడో చెత్తబుట్టలో పడ్డాయని, పీసీసీ కమిటీలను తాను పట్టించుకోనని అన్నారు. మీరు నాటేస్తున్న భూమి నాదే అంటూ బురద పొలంలో నాట్లు వేస్తున్న ఇద్దరు అన్నా చెల్లెళ్లపైకి కేఎస్బీలతో ఉన్న ట్రాక్టర్తో దూసుకెళ్లాడో అధికార పార్టీ కార్యకర్త. ఇద్దరిని బలంగా ఢీకొట్టాడు. నల్గొండ జిల్లా కట్టంగూరులో ఈ దారుణం జరిగింది. ప్రేమించడం లేదని విద్యార్థినిని ఓ ప్రేమికుడు కిడ్నాప్ చేసిన ఘటన మంచిర్యాల జిల్లాలో చోటు చేసుకుంది. కిడ్నాప్ చేసి ఆటోలో తీసుకెళ్తుండగా యువతి చాకచక్యంగా తప్పించుకుంది. తల్లిదండ్రుల ఫిర్యాదుతో పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేపడుతున్నారు. ములుగు జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. మంగపేట మండలం రాజుపేట కొత్త పెట్రోల్ బంక్ సమీపంలో ఇసుక లారీ, ఆర్టీసీ బస్సు ఢీకొన్నాయి. ఈ ప్రమాదంలో మహిళా ప్రయాణికురాలు పొలిశెట్టి తేజ మృతి చెందగా మరికొందరికి స్వల్ప గాయాలయ్యాయి. పలక్నామా పోలీస్ స్టేషన్ పరిధిలోని తగల్కుంట క్రాస్ రోడ్డులో అర్ధరాత్రి సిఐ దేవేందర్, చాంద్రేనగుట్ట ఎస్ఐ హరీష్ రావు ఆధ్వర్యంలో మిషన్ చబుత్ర మరియు వాహన తనిఖీలు చేపట్టారు. శస్త్రచికిత్స జరుగుతుండగా మహిళ మృతి చెందిన ఘటనపై ఖమ్మం ప్రభుత్వ ఆసుపత్రి వద్ద ఉద్రిక్తత నెలకొంది. ఆసుపత్రి సూపరింటెండెంట్పై వైబీ వెంకటేశ్వర్లపై మృతురాలి బంధువులు దాడి చేశారు. ఒంటిమిట్టలోని కోదండ రామాలయాన్ని ఏపీ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు గిడుగు రుద్రరాజు సందర్శించారు. అర్చకులు, అధికారులు ఆలయ మర్యాదలతో స్వాగతం పలికారు. రిజిస్ట్రార్ కార్యాలయాలపై రాష్ట్ర వ్యాప్తంగా జరుగుతున్న విజిలెన్స్ తనిఖీలలో భాగంగా ఏలూరు జిల్లా జంగారెడ్డిగూడెం లేఖర్ల ఆఫీసులో విజిలెన్స్ అధికారులు తనిఖీలు చేపట్టారు. ఏలూరు జిల్లా జంగారెడ్డిగూడెం వికాస్ కళాశాలలో సంక్రాంతి సంబరాల పేరుతో పెద్ద ఎత్తున ఘర్షణ జరుగుతుందని ఫోన్ కాల్ సమాచారం రావడంతో తనిఖీకి వెళ్లిన జంగారెడ్డిగూడెం స్టేషన్ హెడ్ కానిస్టేబుల్ తో కళాశాలకు చెందిన జగన్, అతని అనుచరులు వాగ్వాదానికి దిగడంతో పాటు హెడ్ కానిస్టేబుల్ పై దాడికి పాల్పడ్డారు. అనంతపురం జిల్లాలో విషాదం చోటు చేసుకుంది. పామిడి మండలంలో కొండాపురం గ్రామంలో అన్న మృతిని జీర్ణించుకోలేని తమ్ముడు ఆత్మహత్య చేసుకున్నాడు. పశ్చిమ గోదావరి జిల్లా భీమవరం నియోజకవర్గం వీరవాసరం మండలం కోనితివాడ గ్రామంలో క్రికెట్ బెట్టింగ్ కు పాల్పడుతున్న ఒక ఇంటిపై పోలీసులు దాడి చేశారు. 3 వ్యక్తులను అరెస్ట్ చేయగా 6 పరారీలో ఉన్నారని సిఐ తెలిపారు. ఏపీ బీజేపీ ప్రధాన కార్యదర్శి విష్ణువర్ధన్ రెడ్డి కీలక వ్యాఖ్యలు చేశారు. ధర్మానకు సూటి ప్రశ్నలు వేశారు. మంత్రి ధర్మాన ప్రత్యేక రాష్ట్రం అడగడం వెనుక ఉద్దేశం ఏమిటని ఏపీ బీజేపీ ప్రధాన కార్యదర్శి విష్ణువర్ధన్ రెడ్డి ప్రశ్నించారు. గంజాయి అక్రమ రవాణా, కొనుగోలు, దొంగ నోట్ల చలామణికి పాల్పడుతున్న 5గురిని అరెస్ట్ చేసి వారి నుంచి 30 కిలోల గంజాయి, 3 కార్లు, 5 సెల్ ఫోన్లు, 500 నకిలీ నోట్లను స్వాధీనం చేసుకున్నట్లు కడప ఎస్పీ అన్బురాజన్ పేర్కొన్నారు. వీలైనంత ఎక్కువ మంది భక్తులకు శ్రీవారి దర్శనం కల్పించే విధంగా దృష్టి సారించాలని ఎమ్మెల్యే పయ్యావుల కేశవ్ టీటీడీని విజ్ఞప్తి చేశారు. 100 రూపాయలు ఉండే వసతి భవనాల ధరలు పెంచడం సామాన్య భక్తులను స్వామికి దూరం చేసినట్లే అవుతుందన్నారు. విశాఖలో సంక్రాంతి సంబరాలు అంబరాన్నంటాయి. పాఠశాలలో గంగిరెద్దులు మేళాలు, భోగి మంటలు, రంగవల్లులు, విద్యార్థుల సాంస్కృతిక కార్యక్రమాలు ప్రత్యేకంగా చేపట్టారు. జగిత్యాల జిల్లా రాయికల్ పట్టణంలోని ప్రగతి హైస్కూల్లో నిర్వహించిన ముందస్తు సంక్రాంతి సంబరాలు విశేషంగా ఆకట్టుకున్నాయి. ఈ సందర్భంగా గంగిరెద్దుల విన్యాసాలు, హరిదాసుల కీర్తనలు, విద్యార్థుల నృత్యాలు, భోగి మంటలతో స్కూల్ ఆవరణం పల్లెటూరి వాతావరణాన్ని ప్రతిబింబించింది. జగిత్యాల జిల్లా రాయికల్ పట్టణంలోని స్వామి వివేకానంద విగ్రహం వద్ద యువజన సంఘాల సమితి మండల శాఖ ఆధ్వర్యంలో స్వామి వివేకానంద 160వ జయంతి కార్యక్రమానికి ముఖ్య అతిథిగా ఎంపీడీఓ కమిషనర్ గంగుల సంతోష్ కుమార్ హాజరై స్వామి వివేకానంద విగ్రహానికి పూలమాలలు వేసి స్వీట్లు పంపిణీ చేశారు. ఏపీ మంత్రి అంబటి రాంబాబుపై కేసు నమోదు చేయాలని గుంటూరు జిల్లా కోర్టు పోలీసులను ఆదేశించింది. వైఎస్ఆర్ సంక్రాంతి లక్కీ డ్రా పేరుతో బలవంతంగా టికెట్లు అమ్మించి డబ్బు వసూలు చేస్తున్నారని మంత్రి అంబటిపై ఆరోపణలు వచ్చాయి. దీంతో జనసేన నాయకులు పోలీసులకు ఫిర్యాదు చేశారు. జగిత్యాల జిల్లా కేంద్రంలోని స్లేట్ హైస్కూల్లో ఘనంగా ముందస్తు సంక్రాంతి సంబరాలు జరుపుతున్నారు. మిషన్ కాంపౌండ్ సమీపంలో గల స్లేట్ హైస్కూల్ ఆవరణలో విద్యార్థినులచే ముగ్గుల పోటీలు నిర్వహించగా పెద్ద ఎత్తున పాల్గొని రంగురంగుల తెలంగాణ సంస్కృతి ప్రతిబింబించేలా ముగ్గులు వేశారు. జగిత్యాల జిల్లా మల్లాపూర్ మండలం వీవీరావుపేట గ్రామంలోని నర్సింగ్ సార్ స్పోర్ట్స్ క్లబ్ ఆధ్వర్యంలో తెలంగాణ, ఆంధ్రప్రదేశ్, మహారాష్ట్ర, కర్ణాటక, తమిళనాడు 5 రాష్ట్రాల స్థాయి ఆహ్వానితుల వాలీబాల్ పోటీలను కోరుట్ల ఎమ్మెల్యే విద్యాసాగర్ రావు ప్రారంభించారు.